ఇవాళ వచ్చేసి మా బ్యాచిలర్ హోమ్ టూర్ చూపిస్తాను. ఇది వచ్చేసి స్టార్టింగ్‌లో దేవుడి గది అయితే ఉంటుంది. అంటే చిన్న గదిలేండి. దేవుడి గది అయితే కాదు. మూలన ఒకటి ఉంటుంది చిన్న గది. ఇవన్నీ చూసుకుంటే కనుక మా బ్యాచిలర్ రూమ్‌లో చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్‌లు ఉన్నారు. వాళ్ళు అయితే స్టాక్ ఇది. ఇది వచ్చేసి సేఫ్టీ కోసం హెల్మెట్ అనమాట. మీరు అనుకునేది అయితే కాదు. బైక్ మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాంటి దెబ్బలు తగలకుండా ఉండడానికి హెడ్‌కి ఇది వచ్చేసి హెల్మెట్. అలాగే మా రూమ్‌లో అయితే సెంటిమెంట్లు ఎక్కువ. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. ఇటు కనుక చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామి ఫోటో. అలాగే కొంచెం పక్కన చూసుకుంటే కనుక వినాయకుడు షిరిడి సాయినాథ్ ఫోటో అయితే ఉన్నది. ఇవన్నీ వచ్చేసి మా మెడికల్ వాళ్ళు వచ్చేసి స్టాకు. ఇవన్నీ అప్పట్లో మేమైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినప్పుడు వాటి బుక్స్ ఇవి. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే జాయిన్ అయ్యాము. ఇది వచ్చేసి సేవింగ్ డబ్బా, అదే మనీ సేవింగ్ డబ్బా అనమాట ఇది. తర్వాత అవసరాల కోసం పడగొట్టామనుకోండి. ఇవి వచ్చేసి విజిటింగ్ కార్డులు, పెన్స్, టైలు ఇవన్నీ పెట్టుకోవడానికి చిన్న బాక్స్ లాగా, అంటే చిన్న సెల్ఫ్ లాగా దీన్ని బాక్స్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇవి వచ్చేసి విజిటింగ్ కార్డులు ఇవి ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి పౌడరు, ఇది వచ్చేసి గడియారం, ఇవి వచ్చేసి రిమైండర్ కార్డ్స్ అనమాట. ఈ రిమైండర్ కార్డ్స్ తీసుకెళ్ళి డాక్టర్ గారికి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ఇవి వచ్చేసి మా ఫార్మల్ బట్టలు ఇవన్నీ ఉంటాయి. కింద కనుక చూసుకుంటే మళ్ళీ స్టాక్ ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి స్టాక్ అనమాట. ఇది వచ్చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లస్ బాక్స్ ఒకటి. అప్పట్లో మేము వాడిని స్టడీ చేయాలన్నమాట. ఇప్పుడైతే దీని రూపురేఖలే మారిపోయి. ఓకేనా, ఇది వచ్చేసి మా బ్యాచిలర్ రూము వంటగది అనమాట. ఇవి కనుక చూసుకుంటే పలసబ్బాయి, మనోడి శాంపిల్స్ ఇవన్నీ ఖాళీ బాక్సులు అనుకుంటా, అలాగే పెట్టేశాడు. ఈ కింద కూడా ఇవే ఖాళీ బాక్సులే. ఇది వచ్చేసి అప్పుడప్పుడు బ్యాచిలర్ పార్టీలు చేసుకున్నప్పుడు ఇవి వచ్చేసి మళ్ళా స్టాక్ అనమాట. టోటల్గా ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. ఇక్కడే మనం వంట వండుకునేది. ఓకే, అబ్బో ఇది ఎప్పుడు ఎంతవరకు తీయలేదు. ఇది వచ్చేసి మేము రైస్ కుక్ చేసుకునేది అనమాట, రైస్ కుక్కర్ అనమాట. దాదాపు ఇది తీసుకొని కూడా ఒక 6 years కంప్లీట్ అవుతుంది. చూడండి ఎలా ఉందో. బ్యాచిలర్ రూమ్లో వాడకం మామూలుగా ఉండదు. ఇవన్నీ వచ్చేసి కారం డబ్బా, అలాగే మసాలా పౌడర్లు, చికెన్ మసాలా, మటన్ మసాలా, వచ్చేసి బిర్యానీ ఆకులు, ఖాళీ డబ్బాలు ఇవన్నీ. ఇవి వచ్చేసి అప్పుడప్పుడు మా బ్యాచిలర్ రూమ్లో చేసుకోవడానికి హిప్పీ అనమాట. మ్యాగీ టైప్ అండి. ఇది వచ్చేసి సాల్ట్ పౌడర్. ఇది వచ్చేసి మా వంట పాత్రలు అనమాట. రైస్ కుక్కర్. ఇది వచ్చేసి మేము తినే ప్లేట్లు పెట్టుకునే స్టాండు. ఇవి వేరే కంపెనీ అబ్బాయి, ఇవన్నీ బాక్సులు జనరల్ కంపెనీ అబ్బాయి. ఇవి వచ్చేసి ఫ్యాన్లు ఇవన్నీ ఉంటాయి. ఈ శాంపిల్స్ అనమాట ఇవన్నీ. ఆ మూలలో వచ్చేసి పాడైపోయిన టీవీ ఒకటి ఉంది. ఇది వచ్చేసి మా రైస్ అనమాట. చూసారు ఎలా ఉంటుంది మా రైస్. ఆల్రెడీ తెచ్చుకోవాలి డిమార్ట్కి వెళ్ళి. ఇది వచ్చేసి వాటర్ క్యాను. ఎలగ లైట్ అయితే ఒకటి ఉంది. బ్యాచిలర్ రూమ్ కష్టాలు అనమాట. ఇది కావడం ఇంకో రూమ్ ఉంది. ఇందులో వచ్చేసి బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. అవన్నీ బుక్స్. ఇప్పుడు కూడా ఒక మావాడు బ్యాంక్ జాబ్ అయితే ప్రిపేర్ అవుతుంది. బుక్స్ అనమాట. ఇవన్నీ బట్టలు పెట్టుకునే షెల్ఫ్. ఇది వచ్చేసి మా వాష్రూమ్. మరి ఘోరంగా ఉంటుంది, ఏమనుకోకండి. ఏమనుకోకండి, బ్యాచిలర్ ఉంది కదా, మామూలుగా ఉండదు. బాత్రూమ్ కడిగే హార్పిక్, అదే బ్రష్లు, సోపులు, బ్రష్లు, పేస్ట్, ఇవన్నీ వచ్చేసి షాంపూ డబ్బాలు. చూసారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి మేము స్నానం చేసేటప్పుడు కండలు వేసుకోవడానికి ఇది, కానీ ఊడిపోయింది. మేము దీన్ని తాడు కట్టాము. ఓకే, చూడండి ఎలా ఉందో. ఓకే, బయటకు ఇది వచ్చేసి
మా రూమ్లో దండాలు ఎక్కువ ఉంటాయి. ఈ దండాలు అనేది మేము చిన్నప్పుడు మా ఇంట్లో కట్టినప్పుడు మేము చూసుంటాం. చూశారు కదా ఇవన్నీ మా వాళ్ళ బట్టలు. ఓకే, ఇది మా రూమ్. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.